సార్ జనరల్గా ఏజెంట్స్ కాల్ చేసి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్, సైట్ విజిట్ చేస్తున్నామండి, బయర్స్ చూస్తున్నారు, అన్ని సైట్ విజిట్ అయిపోయినాక చెప్తాము, ఒక 1 వీక్ టైం అడుగుతున్నారు, తర్వాత కమ్ బ్యాక్ అవ్వట్లేదు సార్. హౌ టు గెట్ దిస్ డీల్ డన్ సార్? ఇది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మెచ్యూరిటీ ఉండాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకు ఫ్రెష్గా చేస్తున్న టైం పడుతుంది. మీరు ఈ ప్రాబ్లం నుండి బయటికి రావాలంటే మీరు కస్టమర్ని బాగా అనలైజ్ చేయాలి. కస్టమర్ని ఫిజికల్గా కలవాలి, ఆఫీస్కి వెళ్ళి చూడాలి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏ పొజిషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్. మీరు వెళ్ళేటప్పుడు ఒక 10-15 క్వశ్చన్లు రాసుకొని వెళ్ళాలి ప్రొఫెషనల్గా. మెయిన్గా ఏంటంటే కస్టమర్ని కలిసినప్పుడు కస్టమర్ని ఎంగేజ్ చేయడం నేర్చుకోవాలి. హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్, హౌ టు బిల్డ్ ర్యాపో విత్ కస్టమర్ అనే టాపిక్స్ మీద మనం ట్రైనింగ్ ఇస్తుంటాం. అక్కడ ఏం చేయాలంటే కస్టమర్ చాలామంది ఎలాగానే సబ్జెక్ట్ మొదలు పెడతారు. అట్లా ఉండకూడదు. కస్టమర్ని మీ ట్రస్ట్ ఫ్యాక్టర్ ప్రూవ్ చేసుకోవాలి. మీ ట్రస్ట్లోకి రావాలి. ట్రస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు నిజం చెప్తారు. ఎందుకంటే చాలామందికి కస్టమర్కి అభిప్రాయం ఏంటంటే ఏజెంట్ అమౌంట్ చెప్తే ఎక్కువ చీట్ చేస్తారు, ఎక్కువ కాస్ట్ ప్రాపర్టీ చూపిస్తారని ఉన్నది. అలా కాకుండా మీరు ఆ కంఫర్ట్ జోన్ తీసుకురండి. కస్టమర్ రిక్వైర్మెంట్ పాయింట్ బై పాయింట్, ఫేసింగ్ ఏం కావాలి, ఫ్లోర్ ఏం కావాలి, ఏరియా ఏం కావాలి, అపార్ట్మెంట్ కావాలా, బిల్లా కావాలా, బెడ్రూమ్ ఎంత, స్క్వేర్ ఫీట్ ఎంత, అమ్యూనిటీస్ ఏం కావాలి, ఇవన్నీ కూడా క్లారిటీ కనుక్కొని లాస్ట్లో మీ సర్వీస్ ఛార్జ్ ఇస్తారో లేదో కనుక్కోండి. జనరల్గా కొత్త ప్రొడక్ట్స్కి కొంతమంది ఇవ్వరు. సెకండ్ హ్యాండ్ సేల్ అయితే 2 పక్కల తీసుకోవచ్చు, లేదా ఓనర్ దగ్గర తీసుకోవాలి. ఇది ఒక సిస్టమ్. మీ దగ్గర డైరెక్ట్గా వెళ్తారంటే 2 విషయాల్లో వెళ్ళొచ్చండి. మీ సర్వీస్ బాగోపోతే డైరెక్ట్గా అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తారు. కేస్ 1. కేస్ 2లో మీ సర్వీస్ ఇచ్చిన ఆయన ఇవ్వడానికి ఇంటెన్షన్ లేదు కాబట్టి ఆయన వెళ్తాడు. సో రెండింటిలో కూడా మనకే ముళ్ళు వచ్చి అరిటాకు మీద ఉంటే, అరిటాకు వచ్చి ముళ్ళు మీద ఉంటే మనకే లాస్. సో మీరు జాగ్రత్త ఉండాలి. మీరు ఒక కస్టమర్తో మాట్లాడిన 1 గంట మాట్లాడితే ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. చెక్ చేసి ఆయన ఎలా ఉన్నారు, ఎంప్లాయీస్ ఎలా, ఇవన్నీ టైం పడుతుంది, ఎలాగైనా రావు. కొద్దిగా అనుభవం ఉండాలి. 4 సంవత్సరాలు అనుకుంటూ 4 దెబ్బలు తింటే కౌకు దెబ్బలు, అప్పుడు మనం సెట్ అవుతుంది. సో ఇది తప్పించుకోవడానికి మార్గం లేవు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 15 years బ్యాక్ ఒక గేటెడ్ కమిటీలో ఒక ఎన్ఆర్ఐకి చూపించాను. ఎన్ఆర్ఐ చూపించి అది నేను ఛానల్ పార్ట్నర్ కోడ్లో రాయించాను. అయితే నాకేం చెప్పండి, సైడ్ విషయంగా నాకు నచ్చలేదని నేను వెళ్ళిపోతానని చెప్పాను. నాకు అంటే నాకు అది నా టీం మెంబర్కి ఒక ఆయనకి. సో మేము కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నాం. అయితే 1 week తర్వాత ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నా ఫోన్ వచ్చింది. మీ కస్టమర్ వచ్చాడు, డైరెక్ట్గా మాతో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి నాకు చెప్పాడు. ఇక బిల్డర్ వాజ్ ఫేర్, ఇక కస్టమర్ వాజ్ నాట్ ఫేర్. సో అలాంటి బంధం పెట్టుకోవాలి. మన గురించి మన డీటెయిల్స్, మన ప్రొఫైల్ చెప్తే నార్మల్గా లాంగ్ టర్మ్ కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చీట్ చేయడానికి ట్రై చేయరు. ఎందుకంటే ఛానల్ పార్ట్నర్స్ అనేవి హెల్ప్ చేస్తారు. ఛానల్ పార్ట్నర్ లేకపోతే కొంతమంది బిల్డర్స్ ప్రాజెక్ట్స్ నడవు. 1000 మంది ఏజెంట్స్ ఉంటే 5 మంది ఎంప్లాయీస్, 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే అక్కడ ఛానల్ పార్ట్నర్ ఫస్ట్ ఎంటర్ చేయాలి కోడ్. తర్వాత ఇంకో మెథడ్ ఏంటంటే ఈయన వెళ్ళడు, ఈయన నెంబర్ ఇవ్వడు, ఈయన వైఫ్ నెంబరు, ఈయన బ్రదర్ నెంబరు వేస్తాడు. అక్కడ టిపికల్. సో కస్టమర్ని మీరు పెట్టుకుంటే కస్టమర్ దగ్గర నుండి కూడా రిటర్న్ కమిట్మెంట్ తీసుకోవాలి. కొంత నేనేం చేస్తుంటే ఎక్స్క్లూజివ్ కస్టమర్, ఎక్స్క్లూజివ్ లిస్టింగ్ అని ఉంటుంది. అంటే ఆ కస్టమర్ 3 నెలలు టైం ఇచ్చి మన ద్వారానే ఎక్కడ వేరే మనకు తెలియకుండా ప్రాపర్టీ కొనుక్కున్నా మన కమిషన్ మనకి ఇవ్వాలి. అది చేయాలంటే అలాంటి సీనియర్స్ దగ్గర అవుతుంది. జూనియర్స్కి ఎవరు మాట వినరు. ఎందుకంటే నువ్వేంటి ఏజెంట్, నీ లెవెల్లో నువ్వు ఉండు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారు. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఈ ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోవాలంటే మీరు సీనియర్ రియల్టర్తో, సీనియర్ ఏదైతే అటాచ్ కావాలి. లేకపోతే మీ టీమ్ లీడర్ కానీ, మీ డైరెక్టర్ కానీ, మీ వాళ్ళు ఏదో కమిషన్ తీసుకుంటారు, నాకు కక్కుర్తి పడకూడదు. వాళ్ళు తీసుకున్న 90% మీకే వస్తుంది. వాళ్ళు 5-10% తీసుకుంటారు లీడర్స్. 90% నీకు సేఫ్ ఉంటుంది కదా. అది తీసుకోకుండా మీరు డైరెక్ట్గా వెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కస్టమర్ని అవగాహన ట్రై చేసి, అనలైజ్ చేసి, ఎక్కువసేపు మాట్లాడి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయనకు చూపించాలా లేదా. మొదట అన్ని ప్రాపర్టీలు 2 ప్రాపర్టీలు చూసి ఆయన బిహేవియర్ చూడండి, ఆయన యాటిట్యూడ్ చూడండి. కస్టమర్లు కూడా అందరూ కొంతమంది ముందే ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ నాకు అయిన డీల్స్లో 70% డీల్స్ రిజిస్ట్రేషన్ ముందుకు మా కమిషన్ ఇచ్చి తర్వాత వెళ్తారు. అది ఆ సర్వీస్ నచ్చుతుంది కాబట్టి చేస్తారు, నచ్చకపోతే ఎన్నో వేషాలు వేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఇంకా దీని మీద అవగాహన కావాలంటే మా దగ్గర సంప్రదిస్తే మమ్మల్ని మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.